నందకిషోరు యాదవన్న సల్లంగుండాలే ఇంకా ఇంకా ఎదగాలే యాదవ సంఘం కీర్తిని రెట్టింపు చేయాలే ఇచ్చిపోవాలే సల్లంగుండాలే నందన్న హాయిగుండాలే సల్లంగుండాలే నందన్న హాయిగుండాలే। నమస్తే దీపావళి పండుగ అనేసరికి గుర్తొచ్చేది మనకు సదరు అనేసరికి గుర్తొచ్చేది యాదవ్। సో యాదవ్లకు ప్రత్యేకంగా ఉన్నటువంటి పండుగ సదరు। ఈ సదర్ పండుగని రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించి అధికారికంగా రాష్ట్ర పండుగ కూడా గుర్తించడం జరిగింది। సరే ముఖ్యంగా హైదరాబాద్ లో తీసుకుంటే ఇవాళ సదర్ అనేసరికి గుర్తొచ్చేది మనకు చెప్పల్ బజార్ అనేసరికి చిట్టపోయిన ఫ్యామిలీ లడ్డు యాదవ్, నందకిషోర్ యాదవ్, చిట్టపోయిన సందీప్ యాదవ్, సో ఈ ఫ్యామిలీ అంతా కూడా గత కొన్నేళ్లుగా కూడా ఇక్కడ సదర్ పండుగ అనేది నిర్వహించడం జరుగుతుంది। సో ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు రకరకాల దున్నపోతుల్ని హర్యానా, రకరకాల జార్ఖండ్ రాష్ట్రాల నుంచి తీసుకురావడం జరుగుతుంది। సో ఈసారి ఎక్కడి నుంచి దున్నపోతులను తీసుకొచ్చారు, సో ఏ విధంగా ఏర్పాట్లు చేస్తారు అనేది విషయాన్ని మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం। అన్న నమస్తే। నమస్కారము। ముందుగా యాదవ్ విజన్ ఛానల్ వారికి దీపావళి మరియు సదర్ సందర్భ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను। మా కిరణ్ గారికి, మా యాజమాన్యానికి అందరి సిబ్బంది పేర్కొన్న దీపావళి సదర్ సందర్భ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మన యాదవులకు ఉన్న గొప్ప చరిత్ర, గొప్ప అవకాశము ఈ దీపావళి పండుగ। ఈ దీపావళి వచ్చిందంటే తెలంగాణ, ఆంధ్ర మొత్తం దేశం మొత్తం ప్రజలంతా ఇక దీపావళి పండుగ వచ్చింది, ఇక యాదవులు దున్నపోతులు తీస్తారు అని సబ్బండ కులాల వారు, సబ్బండ వర్గాల వారు ఈ సదర్ సమ్మేళనంలో పాల్గొనాలని ఎంతో ఉత్సాహంతో అందరూ టపాసులు కాల్చుకుంటే టపాసు కన్నా ఎక్కువ ప్రాధాన్యత ఈ దున్నపోతులకు ఇస్తారు। అలాంటి పండుగ ఈ యాదవ జాతికి రావడం ఎంతో గొప్ప కారణము, గర్వకారణం। మేము ఈ మన సంప్రదాయాలు కనుమరుగు కావద్దన్న ఉద్దేశంతో ప్రతి ఏటా ఈ హర్యానా నుంచి మొర్ర జాతి గేదెలు దిగుమతి చేసుకొని మన దగ్గర కూడా దున్నపోతులు ఉన్నాయి, వాటితో పాటు వీటిని తీసుకొచ్చి ఈ మన తెలంగాణ ఉన్న యాదవులకు ఈ జాతి యొక్క లక్షణాలు, దీని విశిష్టత తెలియజేయాలన్న ఉద్దేశంతో ఇలా తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శనకు పెట్టేసి ఇక్కడ నుంచి సదర్ సమ్మేళనంలో పాల్గొనడం జరుగుతుంది। ఈ సందర్భంగా యాదవులకు ఈ సదర్ సమ్మేళనకు శిక్షమైన కుటుంబము గత స్వాతంత్రం రాకముందు నిజాం కాలం నుంచి కూడా ఈ సదర్ సమ్మేళనం జరుపుకుంటూ వస్తున్నాము। అది ఆనవాయితీగా ఎప్పుడు కూడా దీన్ని విస్మరించలేదు। కాబట్టి ఈ సందర్భంగా ఈ సదర్ను ఈ సంవత్సరము రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గుర్తించి దీన్ని యాదవులు ఇంత ఘనంగా జరుపుకుంటారు, ఇంత ప్రాముఖ్యత కలిగిన ఈ పండుగను దీన్ని రాష్ట్ర పండుగగా ఎందుకు ప్రకటించకూడదన్న భావనతోటి మందడి అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభ సభ్యులు, అంజన్ కుమార్ యాదవ్ ఈ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించడం జరిగింది। ముఖ్యమంత్రి గారి నోటి వెంట ఈ పలికించడం జరిగింది। ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మరియు మందడి అనిల్ కుమార్ యాదవ్ గారికి, అంజన్ కుమార్ యాదవ్ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు। రాష్ట్ర పండుగ ప్రకటించడము యాదవులకు ఎంతో గర్వకారణం। ఈ సందర్భంగా కొంత బడ్జెట్ కూడా కేటాయించి కొద్దిగా ఈ పండుగకు వన్నె తీసుకొచ్చేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరోసారి యాదవ్ సంఘం తరఫున, గ్రేటర్ హైదరాబాద్ యాదవ్ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పండుగ ప్రశాంతంగా చిట్టపోయిన ఫ్యామిలీ 1947 స్వాతంత్రం రాకముందు నిజాం కాలం నుంచి కూడా ఈ సదర్ సమ్మేళనం జరుపుకుంటూ వస్తుంది। మా తాత ముత్తాతల నుంచి జరుపుకుంటూ వస్తుంది। ఈ మన యాదవులకు ఉన్న ఒక బ్యాండ్ కూడా ప్రత్యేకమైన బ్యాండ్, ధనకన బ్యాండ్ ఉంటుంది। దీని మీద ఆడే నృత్యాన్ని పెద్ద పులి ఆట అంటారు। ఇది యాదవులకు ఉన్న గొప్ప చరిత్ర। అప్పటి నుంచి కూడా మా తాత ముత్తాత నుంచి ఇప్పుడు మాకు తెలివి వచ్చిన నుంచి 1947 నుంచి కూడా ఈ కార్యక్రమం జరుపుతున్నట్టు తెలుసు। కాకపోతే దీనికి చరిత్ర ఏంటి, అసలు సదర్ అంటే ఏంటి అనేది చాలా మంది సదర్ అంటే ఏంటంటే మధురలో ఒకప్పుడు కృష్ణుడు వెళ్ళకముందు అక్కడ ఇంద్రుడు పరిపాలిస్తున్నాడు। ఇంద్రుడు అనేటోడు దేవలోక సేనాధిపతి। అలాంటి ఇంద్రుడు అక్కడ ప్రకృతి పాడి పరిశ్రమలు వర్షాలు లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో అక్కడ ప్రజలంతా ఇంద్రుడికి యాగం చేయదలుచుకుంటారు। అప్పుడు కృష్ణుడు పోయి ఎందుకు యాగం చేస్తుంటే, ఇంద్రుడు వర్షాలు లేవు కాబట్టి, అంటే వర్షాలు లేకపోతే ప్రకృతికి యాగం చేయాలి కానీ ఇంద్రుడికి ఎందుకు చేస్తారు మీరు అని ఇంద్రుడికి ఏనియలేదు। దాంట్లో కోపానికి గురైన ఇంద్రుడు ప్రకృతి విపత్తు సృష్టించి గాలి కుమారం రేపి అలా కలనం చేస్తాడు। అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు తన చెట్టున వేలుతో గోవర్ధనగిరి పర్వతాన్ని పైకెత్తి రక్షిస్తాడు। ఈ సందర్భంగానే దీపావళి పండుగ అనేది మొదలైంది। ఇందులో భాగంగా త్రేతాయుగంలో యమధర్మరాజు యొక్క చెల్లెలు యమునాదేవి తన వివాహానంతరం యముని తన ఇంటికి భోజనానికి రమ్మన్నప్పుడు యముడు ఎప్పుడు మంది ప్రాణాలు తీసుకుపోవడంలో బిజీ ఉంటాడు కాబట్టి ఆయన వెళ్ళాడు। ఈ దీపావళి మరుసటి రోజున యమద్వితీయ అనే తిథి వస్తుంది। ఆ రోజు భగిని హస్త భోజనం అంటారు। భగిని అంటే సంస్కృత పదము, అక్కలు ఎక్కడ చెల్లెలు। ఆ రోజు వాళ్ళ చేతి వంట తిన్నట్టయితే వాళ్ళకు దీర్ఘాయుషు ప్రసాదించాలని యమధర్మరాజు యొక్క వరం ఉన్నది। కాబట్టి దీపావళి రోజు యమధర్మరాజు అన్న వాహనాన్ని ఈ యాదవులు దున్నపోతున్న ఇంటింటికి ఆడపల్లి చెట్టుకి తీసుకెళ్ళి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని వాళ్ళ ఇంట్లో భోజనం చేసి వస్తారు। దీపావళి పండుగ
సబ్బండ కులాలు సబ్బండ వర్గాలు జరుపుకుంటారు. కానీ ఏ కులస్తులు వారి వారి జీవనోపాధి మీద బతుకుతున్నారో వారు ఆ సంస్థలో దాంట్లో పండుగ చేస్తున్నారు. కాబట్టి యాదవులు పాడి పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తారు. కాబట్టి యాదవులు పశువులను పూజించుకొని ఈ విధంగా జరుపుకుంటారు ఈ పండుగ. ముఖ్యంగా ఈ ప్రాంతంలో చెప్పల్ బజార్ ప్రాంతంలో ఏ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది? చెప్పల్ బజార్ ప్రాంతంలో ఈసారి ఇంకా ఘనంగా జరుగుతుంది. ప్రతి ఏటా ఇంత ఖర్చు పెరుగుకుంటూనే పోతుంది. ఎందుకంటే ఇంకా గొప్పగా చేయాలన్న పండుగ మన పండుగ వస్తుంది. మన పండుగను మనం ఇంకా గొప్పగా చేయాలన్న తాపత్యంతో మా సందీప్ యాదవ్ గారు కానీ మా లడ్డు యాదవ్ గారు కానీ మా చిన్న పిల్లలందరూ కూడా ఈ పండుగ వస్తుంటే ఎంతో ఇంకా గొప్ప చేయాలి. మనం ఒక విశిష్టత ఉండాలి, స్పెషల్ అనేది ఉండాలి, స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండాలి ఉద్దేశంతో నిన్న కూడా మన ఇంద్రాబాద్ సదరు కూడా మన చెప్పుల వరకు వెళ్ళిపోయిన దున్నలే స్పెషల్ అట్రాక్షన్ మిగిలినాయి. రేపు నారగూడ సదరు కూడా మన దున్నలే స్పెషల్ అట్రాక్షన్ మిగులుతాయి. ఇక్కడ నుంచి 20 పోతులు వెళ్తున్నాయి. హర్యానా నుంచి 6 పోతులు వచ్చినాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దున్నపోతు బాహుబలి. ఇది 10 ఫీట్ల హైట్ ఉంటుంది, 3,000 కిలోల వెయిట్ ఉంటుంది. దీన్ని మించిన దున్నపోతు ఇంకోటి లేనేది అన్న. ఇది మన కిషన్ రెడ్డి గారు వస్తే కూడా ఆయన చేతికి అందలేదు, దాన్ని ముక్కుతాడు, అంత హైట్ ఉన్నది. కాబట్టి దీన్ని ప్రదర్శన చేపించి మన యాదవ జాతి ముర్ర జాతి యొక్క విశిష్టత తెలుసుకోవాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చినాము. దీన్ని రేపు నారగూడ ప్రదర్శనలో పెడుతున్నాం.